నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్. సో మీ ముందుకు ద్విజ ఇంటర్వ్యూ తీసుకొచ్చాం, మీరందరూ ఆదరించారు. మరోవైపు మీరు స్పందించినటువంటి తీరుకు మీకు సంబంధించినటువంటి కామెంట్స్కి కూడా మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశాం. ఏ సందర్భంగా మేము ద్విజ గురించి ఇంటర్వ్యూ చేశాము, మేము వెళ్ళి ఆయనతో ఇంటరాక్ట్ అవ్వటం, మరోవైపు ఆయన ఏ డే విత్ ఏ ద్విజ కూడా చేద్దాం అనుకున్నాం అనే అంశాన్ని కూడా చెప్పాను. మరోవైపు మీరు కూడా పాజిటివ్గా స్పందించి ఏ డే విత్ ఏ ద్విజ చేయాలని కూడా కొంత రిక్వెస్ట్లు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా త్వరలోనే ఆయనతో మాట్లాడి ఆయన సమ్మతం తీసుకొని మేము ఈ డే విత్ ద్విజ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్తున్నాం. మరోవైపు నేను ద్విజ గురించి అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా కొన్ని షాకింగ్ నిజాలు కూడా నేను కనుగొనడం జరిగింది. అది ఇవాళ నేను మీ ముందుకు తీసుకురావస్తున్నాను. సో ఎందుకు ద్విజ ఈ విధంగా అక్కడ బతకాల్సి వస్తుంది, మరోవైపు ఆయన గతంలో ఒక వైభవంగా ఉన్నటువంటి ద్విజ, అంటే ఒకప్పుడు మంచి లైఫ్ లీడ్ చేసినటువంటి ద్విజ ఇవాళ ఎందుకు ఆ విధంగా తనను తాను ఎత్తుక్కుంటూ ఏ అన్వేషణ కోసం ఆయన ఈ విధంగా మారాడు అని తెలుసుకునే క్రమంలో నాకు కూడా కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయని చెప్పాలి. ఎందుకంటే ఆ నిజాలు కనుక ఒకసారి చూస్తే నిజంగా కూడా ఈయనలో ద్విజలో ఈ కోణం కూడా ఉందా అని అనిపించక మానదు. అంటే ఆయన గురించి నేను డిజిటల్ సంబంధించినటువంటి అన్వేషణ చేస్తున్నటువంటి సందర్భంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ వాటిల్లో కూడా నేను ద్విజ గురించి ఆయనకు సమాచారం కానీ లేకుంటే గతంలో ద్విజ ఎట్లా ఉండేవాడు అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నిజంగానే ద్విజాకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, అంటే ఆయన స్వహస్తాలతో ఆయన మొబైల్ కెమెరాతో 7 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం, 4 నెలల 5 నెలల క్రితం కూడా ఆయన తీసినటువంటి అనేకమైన వీడియోలు కూడా నాకు తారసపడ్డాయి. సో అవన్నీ కూడా వ్యూస్ చూస్తే కేవలం తక్కువ వ్యూసే నాకు కనిపించాయి. సో ఖచ్చితంగా చాలామంది జనానికి ఈ వీడియోస్ రీచ్ అవ్వలేదు కాబట్టి నేను మీ ముందుకు తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. మరోవైపు ఆ వీడియోస్లో కూడా ఆయన చూపించినటువంటి మానవత్వం, మరీ ముఖ్యంగా నిరాశ్రయులైనటువంటి రోడ్డు మీద నిరాశ్రయంగా కుటుంబాలు దూరంగా కొంత గడుపుతున్నటువంటి అనేక మందిని ఆయన మాట్లాడినటువంటి విధానం నిజంగా కూడా అది ప్రతి ఒక్కరు కూడా కదిలించాల్సినటువంటి అంశంగానే చెప్పాలి. ఆయన చాలా మందిని నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయనే ద్విజానే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎందుకు ఇలా మారారు, మీకు మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవాళ మనం ద్విజాని ఏ విధంగా అయితే మనమందరూ ఆయన గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. గతంలో ద్విజ కూడా చాలామంది నిరాశ్రయాల్ని ఈ విధంగానే ఆయన అడుగుతూ తెలుసుకున్నటువంటి క్రమం నాకు తారసపడ్డింది. సో నిజంగా నాకు ఆ వీడియోస్ చూస్తే ఒక రకంగా నిజంగా ద్విజ గతంలో ఈ విధంగా ఉన్నాడా అని అనిపించేలాగా కనిపించింది. మరోవైపు ద్విజ వాళ్ళందరినీ చూసి నిజంగానే ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా ఏమన్నా మారాడా. ఎందుకంటే గతంలో నెల్లూరు, చెన్నై, గుంటూరు, అట్లాగే ఒంగోలు, ఆయన చెన్నై బీచ్లో ఆయన తిరిగినటువంటి విజువల్స్, మరోవైపు ఆయన అక్కడ మనుషులతో మమేకమవటం, మరోవైపు కనీసం ఒక హ్యుమానిటీ ఏ స్థాయిలో ఉందంటే కుక్కలకు చిన్న చిన్న గాయాలయ్యి పెట్స్కి బ్లీడ్ అవుతుంటే కూడా వాటికి సంబంధించి హెల్ప్ చేయండి అంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా నాకు తారసపడ్డాయి. అందులో బ్లడ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు మీ ముందుకు తీసుకురావట్లేదు. కానీ మనుషులతో ఆయన ఇంటరాక్ట్ అయినటువంటి విధానం, మరోవైపు అనేక మంది అంటే చెన్నైలో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళని, రైల్వే స్టేషన్స్లో, ఒంగోలులో రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఆశ్రయులు అవ్వండి, ఎందుకు ఈ విధంగా నిరాశ్రయులారా అని చెప్పే క్రమంలో ఆయన అన్వేషణ కొనసాగిందని చెప్పుకోవాలి. వాళ్ళందరితో కూడా తిరుగుతూ ఆయన కూడా ఆ విధంగా మారాడా అనే ఒక రకమైనటువంటి అభిప్రాయం రావాల్సినటువంటి అవసరమే ఖచ్చితంగా అనిపిస్తుంది. నిజంగానే ఆయన తనకు తానే ఎవరని తెలుసుకునే ప్రయత్నంలోనే ద్విజ ఈ విధంగా మారాడా, లేకుంటే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత లైఫ్ అంటే ఇంతే అనుకున్నాడా, లేకుంటే ఎందుకు ద్విజ ఇట్లా అయ్యాడా అనేది తెలుసుకునే క్రమం నేనైతే కొనసాగిస్తున్నాను. ఒకసారి మీకు ఆయన తీసినటువంటి వీడియోస్ అన్నీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా ఆయన తీసినటువంటి వీడియో కానీ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరిదాకా చూడండి. మరోవైపు మీ కామెంట్స్, అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చెప్పండి. దానికి తగ్గట్టుగానే మేము మీకు కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాం. మరోవైపు ద్విజ ఎందుకు మారాడని కూడా మీరు అనిపిస్తే, ఆయన ఇంటర్వ్యూ చూశారు, ఆయన ఇప్పుడు చేసినటువంటి గతంలో ఆయన ఉన్నటువంటి వ్యవహార శైలి విధానం కూడా ఇవాళ చూస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకు ఈ విధంగా మారాల్సి వచ్చిందని కూడా మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూమ్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా ఆయన వీడియోస్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియోని నచ్చితే కనుక లైక్ చేసి ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్కి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం. అక్టోబర్ 31 తేదీ 2021 వరకు. ಇದಕ್ಕೆ
కారణం హీరో 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 మరి నా పేరు నీకు తెలిసింది కదా అన్న పచ్చి మరి ఇంత ఓవర్ యాక్టింగ్ కొంచెం తగ్గించరాదు పేరు చెప్పాలా కొంచెం తగ్గించు దూరంగా చెప్పేది అన్ని కబ్బో అని సరే ఇప్పుడు నార్మల్గా మాట్లాడు మామూలుగా యాక్టింగ్ లేకుండా మళ్ళీ నీ పేరేంటి నీ పేరు అతను ఏబీ రావు ఏ ఊరు రావులు రావులు రావూరులో ఎక్కడ మన జంక్షన్లో నవ్వద్దు షో కాకా హట్ అవుతాడు ఓకే చెప్పు ఏం చేసేటోడు నువ్వు అప్పుడు ఏం చేసేటోడు అప్పుడు ఏం చేశాను చిన్న చిన్న పిల్లలు వ్యాపారం చేసేవాడిని నోట్ పెట్టుకుంటారే బ్రల్ బ్రల్ తాన్ బ్రల్ తిమ్మిరి పిల్లల వ్యాపారం ఓకే ఓకే 10 పైసలకు 10 పైసలకు 10 సరే చెప్పండి ఇంకా నువ్వు చెప్పాలి మీరు చెప్పండి నువ్వు ఇల్లు వదిలేసి ఎన్ని సంవత్సరాలు నువ్వు అయ్యా ఇల్లు వదిలేసి రెండు కలిపి సరే చెప్పు రెండు సెపరేట్ ఇట్లా कैसा बोल सकते हो तुम एक बोलो दो मिक्स करके ఇడ్లీ వదిలేసి కనీసం 6 స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం 60 సంవత్సరాలు ఓ 24 వచ్చి మ్యాక్సిమం అవుతుంది నాకు వరకు వదిలేసి 40 సంవత్సరాలు మీరు చెప్తారా ఇప్పుడు విషయాలు ఏమన్నా చెప్పు ఇంకేం చెప్పాలి వస్తుంది చాకలాల పిల్లలకు చల్లు వస్తుంది అది కూడా చెప్తారా ఇంకేం చెప్తారు ఇంకా ఏం తింటావు డైలీ అయ్యా మానవ ఆహారం ఎక్కడ పడుకుంటావు అయ్యా నిద్ర వచ్చిన దగ్గర ఎక్కడ నిద్ర వచ్చిన దగ్గర పడుకుంటావు మరి తిండి అయ్యో ఉండాలి పై వాడు చూసుకుంటాడు మరి నీకేమన్నా జ్వరం ఏమన్నా వస్తే మరి జ్వరాలు వస్తే డైరెక్ట్ డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ ఉన్నాడా మరి నువ్వు ఎందుకు వర్షంలో తడుస్తున్నావు లోపల అయ్యో నేను తడుపుతుంది సరే ఇంకా ఈ ఎక్స్పీరియన్స్లో ఏం నేర్చుకున్నావు జీవితం అయ్యా జీవితంలో ఒకటి నేర్చుకున్నా వైన్ షాప్ ఒకటి వైన్ షాప్ నేర్చుకున్నా అంటే చూసుకున్నా లేకుండా తెలుసుకున్నా ఇంకా ఇంకేమైనా చెప్పు మీరు చెప్పించుకోవాలా లేదు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు నాదే చెప్పాలి మీరు చెప్పించుకోవాలా అంతేనా అంతే సరే ఏదైనా ఒక డైలాగ్ చెప్పు నీ ఇష్టం వచ్చింది ఏదో నీకు ఏది గుర్తొస్తుంది అంతేనా అట్లే నన్ను కొట్టలడా తిట్టలడా తిట్టా నీకు ఇచ్చేవన్నా అన్న సాహిత్యం అంత వేస్తుంటే వేస్తూ అదే నేనే
వాడికి ధైర్యం ఉండాలా, నన్ను కొట్టాలా చిట్టాలా, ఎట్లా మరి నేనే ఉండాలా. టైట్ వెయిట్ ఉంటే వెయిట్ అది ఎట్లా నేనే సూపర్. జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయ్యా పనికిరాని వాడు పాటు చేద్దాం అనుకున్నాను. పనికిరాని వాడు పాటు చేద్దాం అనుకున్నాను. సరే ప్రస్తుతానికి ఇలా కానిద్దాంలే. పెద్ద కొడుకు ఎప్పుడు చచ్చిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. చిన్న కొడుకు కారు కింద చచ్చిపోయాడు. ఎప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. భార్య రొమ్ము క్యాన్సర్ చచ్చిపోయింది. ఎప్పుడు ఆమె చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. నా పరిస్థితి ఏం లేకుండా అయిపోయినా నాన్న. ఏ ఊరు మీది? మాది వరంగల్ ఎక్కడ? వరదనపేట. ఓకే, అక్కడ ఏం చేసేటోడు అప్పుడు? అప్పుడు ఉద్యోగం కానీ పని కానీ ఏం చేసేటోడు అప్పుడు అక్కడ? ఎవరు? నువ్వే. నేను పెద్దమ్మ గుళ్ళో వంటలు ఉండేది. అవునా? వంట మాస్టర్. ఏమేమి వండుతావు? మొత్తం బిర్యానీ, బగారా, వైట్, సాంబార్ అన్నీ. ఎప్పుడు బిర్యానీనా? బగారా రైసు, వైట్ రైసు, సాంబారు, పెరుగు ఇవన్నీ చేసేది. ఇక శాతం అయితే లేదు, ఇక చేతలేను. ఈ మాదాపూర్ సిగ్నల్ కాడ అడుక్కుంటానా. ఇక అడుక్కొని ఇక ఇట్లా పండుకుంటానా. నాకు ఎవ్వరు లేకుండా అయిపోయినా, ఆగమైపోయినా బాపు. ఈ చిన్న కొడుకు పైసలు వస్తాయి అని చెప్పి చూస్తానా. పైసల తర్వాత ఇప్పుడు నువ్వు రోడ్డు పైన ఎంతసేపు ఉంటావు ఇట్లా ఇంత కష్టం పైన? మరి ఏం చేయాలన్నా, ఆగమైపోయినా. ఇక ఇంటికి పోదామంటే వరదనపేట మాది. ఆ ఇంటికి పోదామంటే అందులో పాములు తిరుగుతున్నాయి. ఎవరు లేరు. కళ్ళు తుడుచుకో. ఎవరు లేరు నాన్న. ఎంత వయసు ఎంత మీది? అది 57 సంవత్సరాలు నాది. ఇక ఇట్లా బతానా, అడుక్కుంటానా సిగ్నల్ కాడ అడుక్కుంటానా. వాళ్ళతో వెళ్ళి అన్నం పెడతా తింటానా, లేకపోతే పైసలు ఉంటాయి కదా ఏదన్నా రైస్ తెచ్చుకొని తింటానా. నా పరిస్థితి ఆగమైపోయినా బాపు. ఎవరు లేకుండా అయిపోయాళ్ళు. ఇక ఇంటికి పోదాం అంటే ఇంటికి పోలేను. దాంట్లో పాములు తిరుగుతున్నాయి. 800 కదా జాగుండేది నాది. అది అమ్మితే 90 లక్షల దాకా వస్తాయి. ఎంత? 90 లక్షల దాకా వస్తాయి. మరి అమ్మేసుకోవచ్చు కదా. బిడ్డ అమ్మద్దంట అంది. బిడ్డ ఉన్నది ఎక్కడ? నర్సంపేట తల్లి. బిడ్డ ఉన్నది, అమ్మద్దంట అంది. సరే అని చెప్పి ఇక సపరేకుంటానా. ఇక గాడ ఈడ అడుక్కొని తినుకుంటాం అంటాను. ఇక మొన్న చెద్దరు ఇచ్చిండు ఓ మేడం, ఓసారు బట్టలు ఇచ్చిండు. ఇక ఇవి వేసుకుంటా అటు ఇటు. కాలుకి ఏమైంది? అయ్యా కాలుకి ఏమైంది? మూసేసావు? కాలుకి ఏం కాలే. దోమలు కుడుతున్నాయా? నాకు గది దాడి నా పరిస్థితి గిట్ట అయిపోయింది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఊరేసుకున్నా చూస్తానా. ఊరేసుకున్నా నీళ్ళు తాగు కొంచెం. వద్దు డాడీ, ఊరేసుకోవాలన్నా చూస్తానా. కొంతమంది వద్దంటాను. నీ జీవితం నీ చేతిలో లేదు. ఎటు పుట్టేసావు కదా, నీ జీవితం వెళ్ళిపోయేదాకా నువ్వు ఎట్లాగైనా బతికేయాలి. ఏదో ఒకటి చేయి. ఏం చేయకుండా ఇక్కడ కూర్చో, అదే గడిచిపోతుంది. అడుక్కుంటాను. ఇక చచ్చిపోతే సొల్యూషన్ ఏముంది? ఏమొస్తుంది అని బాధ అనిపిస్తాను నాన్న. ఇది బతుకు, ఈ బతుకు ఇది బాధ అనిపిస్తాను డాడీ. మరి నేనేం చేయాలో తెలియదు నాయన. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక్కొక్కసారి సావాలనిపిస్తుంది. కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చావు అని పక్కన పెట్టు. బతికితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? చచ్చిన తర్వాత ఆలోచనలు ఏముంటాయి? ఇక మరి అందరు పోయింది కదా. పోతే నువ్వు ఉన్నావు కదా.
ఇక నేనుండే అందరు పోయినాక నాకు తలగూరు పెట్టేటోళ్ళే లేరు. నేను పెడతా, మాట నానా నేను పెడతా అంటున్నా. అది పరిస్థితి డాడీ, నా పరిస్థితి అది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం కావాలి ఇప్పుడు? అయ్యా ఇప్పుడు ఏం అన్నం తిన్నావా? తిన్నావా? అన్నం తిన్నావా? పులిహోర తిన్నా ఇప్పుడు మధ్యాహ్నం. వీళ్ళు ఇస్తారు కదా, గణేష్ నిమజ్జనం అవుతుంది కదా, అదే. మస్తు పెడతారు రోడ్డు పైన. అక్కడ డప్పులు సౌండ్ వస్తే దగ్గరికి వెళ్ళి కావాల్సినంత పెడతారు తిండి. పెడతాను మళ్ళీ వారం రోజులు తిండికి ప్రాబ్లమే ఉండదు. ఏం తింటానా నాకు ఇంతే తినేది. అదే అంతనో గింతనో అది తిన్నావు కదా, ఈరోజు అయితే తిన్నావు కదా. అది పరిస్థితి డాడీ, ఏం కావాలో అర్థం అవుతలేదు డాడీ. నలుగురు పోయిళ్ళు, మా అమ్మతోటి నలుగురు పోయిళ్ళు, అంతకుముందే మా నాయన పోయిండు. ఇక నేను ఒక్క నాగం అయిపోయినా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎక్కడైనా చిన్న ఇల్లు తీసుకొని ఏమన్నా వంట పనులు ఏమన్నా చేసుకొని ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకొని ఏమైనా హోటల్ లాంటిది ఏమైనా పెట్టుకుంటావా? శాతం అయితే లేదు. ఎందుకు కాదు? ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకో, నువ్వు దగ్గరుండి చేసుకో. ఇగో ఈ రక్తాలు గడ్డలు కట్టినాయి. ఎక్కడ ఎక్కడ మనం వంటలు చేస్తాం కదా కట్టెల మీద, ఈ రక్తాలు గడ్డలు కట్టినాయి. ఎక్కడ ఇవన్నీ చూపి ఒకసారి ఎట్లా చూద్దాం. ఇప్పుడు లేవుగా. వంట బంద్ చేసిన, వద్దు నాయన ఈ పని వద్దు ఏమొద్దు అని చెప్పి బంద్ చేసిన. అందరు చచ్చిపోయినానా, వంట మాస్టర్లు అందరు చచ్చిపోయిన్లు, పెద్ద మొగుళ్ళే. ఈ వంటలోండి రక్తాలు గడ్డలు గడ్డ చచ్చిపోయిన్లు. ఎందుకు రక్తాలు? వేడికా? వేడికి. అందుకే నేను ఇక వద్దు ఈ బాగానే వద్దు అని చెప్పి ఆలోచించుకున్నా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక ఏమి లేదు, మాదాపూర్ సికింద్రాబాద్ కాడ అడుక్కుంటా. ఇది కాదు కానీ అసలు అడుక్కోకుండా నీకు కొన్ని హోమ్స్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఉంటాయి. నువ్వేం చేయక్కర్లే, ఏం పని చేయక్కర్లే. వాళ్ళు తిండి పెడతారు, మెడిసిన్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, స్నానం చేసి అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఎక్కడ? మస్తున్నాయి సిటీలో, మస్తున్నాయి. ఇగో ఈ నడువు చెప్తారు. చాలా ఉన్నది ఇక్కడ. ఓల్డ్ ఏజ్ ఉంది ఇక్కడ, చాలా ఉన్నారు. ఇప్పుడు ఈ బీడీ తాగకపోతే పర్వాలేదు, వాళ్ళు ఏమన్నారు? బీడీలు తాగితే కూడా ఏమన్నారు? అది కావాలంటే ఇస్తారు కూడా, బీడీలు కూడా ఇస్తారు, సిగరెట్లు కూడా ఇస్తారు కావాలంటే. నువ్వు ఎందుకు కాదు? ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకో, నువ్వు దగ్గరుండి చేసుకో. ఇగో ఈ రక్తాలు గడ్డలు కట్టినాయి. ఎక్కడ మనం వంటలు చేస్తాం కదా కట్టెల మీద, ఈ రక్తాలు గడ్డలు కట్టినాయి. ఎక్కడ ఇవన్నీ చూపి ఒకసారి ఎట్లా చూద్దాం. ఇప్పుడు లేవుగా. వంట బంద్ చేసిన, వద్దు నాయన ఈ పని వద్దు ఏమొద్దు అని చెప్పి బంద్ చేసిన. అందరు చచ్చిపోయినానా, వంట మాస్టర్లు అందరు చచ్చిపోయిన్లు, పెద్ద మొగుళ్ళే. ఈ వంటలోండి రక్తాలు గడ్డలు గడ్డ చచ్చిపోయిన్లు. ఎందుకు రక్తాలు? వేడికా? వేడికి. అందుకే నేను ఇక వద్దు ఈ బాగానే వద్దు అని చెప్పి ఆలోచించుకున్నా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇక ఏమి లేదు, మాదాపూర్ సికింద్రాబాద్ కాడ అడుక్కుంటా. ఇది కాదు కానీ అసలు అడుక్కోకుండా నీకు కొన్ని హోమ్స్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ఉంటాయి. నువ్వేం చేయక్కర్లే, ఏం పని చేయక్కర్లే. వాళ్ళు తిండి పెడతారు, మెడిసిన్స్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, స్నానం చేసి అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఎక్కడ? మస్తున్నాయి సిటీలో, మస్తున్నాయి. ఇగో ఈ నడువు చెప్తారు. చాలా ఉన్నది ఇక్కడ. ఓల్డ్ ఏజ్ ఉంది ఇక్కడ, చాలా ఉన్నారు. ఇప్పుడు ఈ బీడీ తాగకపోతే పర్వాలేదు, వాళ్ళు ఏమన్నారు? బీడీలు తాగితే కూడా ఏమన్నారు? అది కావాలంటే ఇస్తారు కూడా, బీడీలు కూడా ఇస్తారు, సిగరెట్లు కూడా ఇస్తారు కావాలంటే. నువ్వు ఎట్లా చెప్పాలి? మీ వయసుకి గౌరవం ఇస్తారు, మీ వయసుకి గౌరవం ఇస్తారు. బయటికి వెళ్ళనియరు కదా నాన్న. ఎందుకు వెళ్ళనియరు? బయటికి వెళ్ళనియరు కదా. అట్లేముండదు, జైలు కాదు అది, జైలు కాదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎవరు కావాలంటే వచ్చి నిన్ను కలవచ్చు. చాలా మంది ఉంటారు మాట్లాడటానికి, కలిసి ఉండడానికి. ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే ఏమొస్తుంది? బాధ అనిపిస్తే ఏడిస్తే పోతుందా? ఎవరికి లేవు బాధలు? అందరికి ఉంటాయి. ఇట్లా బండవాళ్ళు చూస్తాండే, ఇట్లా బండవాళ్ళు చూస్తుంది. ఇక్కడే పడుకుంటావా రాత్రి? ఇక వర్షం వస్తేనో ఇటు ఏరిల పంట, వర్షం రాకపోతే కడు పంట అటు ఆడ. ఓకే, మెట్రో కాడ, మెట్రో స్టేషన్ కాడ పంట ఆడ పండుకుంటా. మరి ఏమన్నా రాత్రి ఏమైనా గొడవలు అవటం, ఎవరైనా చిచ్చోరగాళ్ళు వచ్చి తిట్టడం, కొట్టడం అట్లాంటివి అవుతుంటాయి? ఇవ్వలేవు కానీ 6,000 జమ చేసుకున్నా. 6,000 ఏం చేసినావు? పట్టు ఎట్లా పోయినాయి? ఎట్లా ఎత్తుకపోయినాయి కూడా. చెప్పు.
6,000 బయట అనుకున్న పైసలు జమ చేసుకున్నా. తాగుతా పోతే ఎందుకు అడాలి? తప్పులేదు, నైట్ తప్పులేదు, తాగుతా, తప్పులేదు, సాయంత్రం పూట నైట్ తాగుతా, తప్పే లేదు. అయినా జమ చేసుకున్న పైసలు ఏం పర్లేదు. అటు ఎవరు నువ్వు ఒకటి దగ్గర నుంచి జమ చేసినావు, నీ దగ్గర నుంచి ఇంకోటి జమ చేసినావు. అటు ఇదో ఇట్లా తిరుగుతానా నాయన, నా పరిస్థితి ఇది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? బట్టలు ఇస్తా, కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకుంటావా? అదే అయ్యా. మస్తున్నాయి, మస్తున్నాయి మన దగ్గర. అందరూ ఎత్తాలు వాళ్ళు ఇస్తలేరు. దా నాతో రా, నీకు చూపిస్తా బట్టలు. ఇగో ఈ జాకెట్ నచ్చిందా నీకు? ఈ జాకెట్ ఇచ్చేస్తా, కొత్తది, ఇప్పుడే వేసుకొని వచ్చా, ఇప్పుడే ట్యాగ్ తీసి. వద్దున్నాను నా ఉంచుకున్నా. దగ్గర మస్తున్నాయి. ఎట్లా పడుకుంటావు ఈ చలిలో, ఈ దోమలతోటి ఎట్లా పడుకుంటావు? ఎక్కడో కాలం గడుపుతానా నాన్న, ఏం చేయాలి? యా. సరే ఏదో ఒకటి చేద్దాం. అయ్యా నువ్వైతే ధైర్యంగా ఉండు, నేను మళ్ళీ వస్తా. రేపు వస్తానా ఎల్లుండి వస్తానా తెలియదు, కొంచెం పనులు ఉన్నాయి, చూసుకొని వస్తా. నేను ఏదో ఒకటి తెస్తా హెల్ప్. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తానంటే చెప్పు, నేను ఇప్పుడే మాట్లాడతా. వద్దు డాడీ, ఏ ఇట్లనే బతా. ఎందుకు అట్లా? ఎందుకు ఇట్లా రోడ్ల పైన? ఏం బాగుంది చెప్పు ఇక్కడ? ఎందుకు అడుక్కోడు, ఎందుకు రోడ్ల పైన పండుడు, ఎందుకు? నీకు అన్నీ ఇస్తారు ఓల్డ్ ఏజ్ హోమ్లో అంటే, ఎవరు నిన్ను ఆపరు. నువ్వు తాగుతానంటే కూడా తాగిపిస్తారు కూడా కొంతమంది. తప్పేం లేదు, నీ వయసుకి నువ్వు చేయాల్సినంత చేసేసావు. నువ్వు మందు తాగితే ప్రపంచానికి నష్టమేం లేదు, నువ్వు బీడీలు తాగినా సిగరెట్ తాగినా ప్రపంచానికి నష్టమేం లేదు. నువ్వు బతికుంటేనే అవసరం, అర్థమవుతుందా? అన్నిటికంటే విలువైంది ప్రాణం. నువ్వు దాన్ని ఊరకనే రోడ్ల పైన పడేసావు. చూడు, ఆలోచించి గట్టిగా ఏదన్నా చేద్దాం. ఇంకో సిగరెట్ కావాలా? చాలు. ఇంకోటి ఇస్తా, తీసుకో. ఈ రాత్రి టైం మళ్ళీ చలి పెడుతుంది కదా. వద్దు డాడీ. ఉన్నాయి, మన దగ్గర మస్తు ఉన్నాయి, తప్పలేదు. గవర్నమెంటే అమ్ముతుంది సిగరెట్లు. అది పరిస్థితి డాడీ నాది. ఒక్కటి తీసుకో, ఇంకా 2 తీసుకో కావాలంటే. డాడీ చాలా చాలు, చాలు నాయనా. ఇంకేం తిన్నావు కదా? అయ్యా ఇక పులిగూర తిన్నా, చాలు. కడుపు నిండింది అయ్యా. చాలు అనేది ప్రపంచంలో అన్నం దగ్గరే చెప్తారు. కడుపు నిండిన తర్వాత ఇంకా తినలేరు కదా, చాలు అనాల్సిందే. అట్లాగా జీవితంలో అన్నిటికీ చాలు అని పెట్టుకోవాలి. ఏది లేకపోతే ఇట్లనే ఉంటుంది బతుకు. ఇక్కడ చాలు, ఇది చాలు, ఇంత చాలు అనుకుంటే బాగుంటుంది కదా. ఎక్కడెక్కడో చూస్తే ఇగో ఇట్లా అయిపోతుంది. ఆలోచించు గట్టిగా, నేను వస్తా. అయ్యా సరేనా? పేరు చెప్పలే నువ్వు, పేరు చెప్పలే ఇంతకి. నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు. 55 సంవత్సరాలు. 56 సంవత్సరాలు. వరంగల్. వరదనపేట. వరదన్నపేట, మాదాపూర్ మెట్రో దగ్గర. సరే నేను మళ్ళీ వస్తా. రైట్ డాడీ, బాయ్ నాన్న. అయ్యో అట్లా కాలు గిల్లు పట్టుకోడు, తప్పు తప్పు తప్పు. మీరు పెద్ద వయసు, నాది ఎంత 44, నీకంటే చిన్నోడిని, వచ్చేగాడిని నేను. దట్ ఈస్ సినారియో. హెల్ప్ వెంకటేశ్వర్లు లీడ్ హిస్ వరదనపేట. lead his life at least respectful last rites. He's suffering, going through a lot of pain, he's gone through enough pain. Please help him. Anything, you may get in touch with me. Any help appreciated. Any rehab centers or old age homes or any service, any organization helps, or maybe a little financial help would definitely help to better his circumstance. This is where he's sleeping. I'm ready to help him. I did whatever I could and he needs more help. Please do the next thing. Thank you. आपका नाम? सरदार कहाँ से? दरगाह का नहीं, ओके, पैदा कहाँ हुए? पदुल करोड़ शराब का दुकान का नहीं, किधर? पदुल करोड़ शराब का दुकान का नहीं। अच्छा, उम्र कितना है? 40-50 साल। कितने साल से कर रहे हैं ये धंधा? ये
ये 15 साल से 15 साल हो गया। कैसा है धंधा? क्या है ऐसा ऐसा धंधा अच्छा चल रहा है? जो पेट में दुपहरी के लिए गुजरी के लिए तो पेट के मास्कुन के लिए अच्छा है ना। क्या है और बोलिए। बोलो। फ्री फ्री फ्री। हाँ, और कुछ बोलिए। क्या बोल माँ बाप कहाँ से? माँ चले गए ऊपर रे। कब? हाँ, बचपन में। हाँ प्लेन है। आ गया 6 बज गया। क्या बोला? 6 बजे आता हूँ बोला। अभी टाइम क्या हुआ बोलो? बराबर क्या हुआ? ही इज वेटिंग फॉर मी। दिस इज लाइव। आई गिव यू अपडेट्स इन टेक्स्ट। द वॉइस माइट नॉट बी क्लियर। లేక పశువువా మనిషివా పశువువా మళ్ళీ తాళం పోకూడదు, దాంట్లో స్టైల్ పోకూడదు, మళ్ళీ దాని దరువులో పోకూడదు. మనిషి అన్న నిజం మరిచిపోకురా, మత్తులోన పడి మారిపోకురా. ఎంత మళ్ళీ అసలు రావద్దు సైడ్ పాటకు అసలు ఎంత పోతువో ఉన్న గోసు వీడును కుక్కలొచ్చి నీ మూతి. రెండో శరణం అది. కుక్కలొచ్చి నీ మూతి నాకుతున్నాయి, చికెన్ పొగొంచి నేను పడిపోతున్నాను, నా నీ శ్వాసం వచ్చి అది నాగిపోద్ది. అలా నేను నా గురించి చెప్తాను, మీరే కోపాలు కాకండి, కొడుతున్నాయి కొట్టండి. కుక్కలొచ్చి నీ మూతి నాకుతున్నవి, ఈ దెబ్బలపై ఈగిలిన్ను ముసురుతున్నవి, ఆపై నిన్ను చూసి నీ వాళ్ళు చెయ్యంటూ వదిలేయగా. సావైనా బట్ట అంటూ కూడా పిల్లం కూడా అన్నా లాస్ట్. నిన్ను చూసి నీ వాళ్ళు చెయ్యంటూ వదిలేయగా ఎందుకురా తాగుడు ఎందుకురా, వద్దురా తాగినోడు బతుకు దండగేనురా, తాగకుంటే బతుకు దండి నేనురా. అడిగది ఇంకో పాట పడతాడు తింటాం. బ్రేక్ డాన్స్ పట్ట కవి చేస్తాడు వాడు. పెరుగు దేవస అంటున్నాయి. పెరుగు దేవస కూడా వాడు పెరుగు దేవసలే. ముక్కాల లైలా ఏం పాడాను అదే? ప్రేమదేవి కదానా? ప్రేమికుడా ఏం నాకు తెలీదు. దాని మన నెల్లూరు జిల్లా కదా. నేను తమిళనాడు కవి అది తెలంగాణ కవి చేశా. ఇద్దరు బాగుంటారు మన ఇద్దరు అనుకోలే. ఏం కోపడు కాక ఓ బామది అదే శైలి వస్తుందా? ఓ బామది నా బామది ముందు చేసా ముందు, అరే ముందు డిపోయాడా ఉందో చెప్పు జరా చెప్పు. వద్దు బావా పక్కన మనుషులా బాగుంది. వద్దు పో బావా ఇంటికి వెళ్ళొద్దాం బావా. ఏ ఓ బామది నా బామది ముందు చేసా ముందు. ఇక్కడ మొత్తుకుంటున్నా అని అంటున్నా. ఆడ అమ్మారు కాడ అమ్మారు పెట్ట కళ్ళు అమ్మారు పెట్ట కళ్ళు సూపర్లాగున్నాయంట. నెంబర్ బస్సు ఎక్కుదాం. బొనగిరి కళ్ళు బొమ్మటకుంటుంది, గుట్ట బస్సు ఎక్కుదామా. అక్కడ సుక్క లాంటి పోరుంటుంది. అర్థమైందా? పోరంటే అక్కడ సుక్క లాంటి పోరుంటుంది, చక్క సప్పులు చేస్తుంటుంది, వంపు తప్పులు చూపిస్తుంది, ఉన్నదంతా ఉడిపిస్తుంది. నడిచిరాడుగా మనం అడిగైపోయింది అది మనం నడిచినా అదేంట. ఆడ చుక్కల అదే సైడ్ వేసాడు ఆ బ్రేక్ డాన్స్ పాటలోనే. చుక్కల లాంటి పోరుంటుంది, చక్కగా సప్పులు చేస్తుంటుంది, వంపు తప్పులు చూపిస్తుంది, ఉన్నదంతా ఉడిచేస్తుంది. అయిపోయింది మన పని. అన్నా ఏం చెప్పినా కరెక్ట్గా చెప్పింది. మళ్ళీ నడిచిరా ఉంటే ఎంత దూరం మళ్ళీ హైదరాబాద్ పోవాలంటే అమ్మ ఆడ కళ్ళుకి బాగుంది కొట్టకపోతే ఇంకళ్ళకి. నాకు ఆడ కొంచెం బాగా ఉంది పని. నేను లింక్ చేసుకోవాలంట ఏదో ఆధార్ కార్డు లింక్ చేసుకుని సెల్ కూడా నా పెద్ద 2 సెల్ ఉన్నాయి నాకు.
పెద్ద సెల్ దీని నెంబర్ ఇచ్చి ఉన్నది, ఇది ఉంది సెల్ నాది మామూలు. నా నెంబర్ కూడా చెప్తా కావాలంటే నోటెడే దాన్ని లింక్ చేస్తాను దాని కూడా నేను ఇచ్చిపోయాను. ఈరోజు రమ్మను, నువ్వు ఇచ్చిపోయాను ఈరోజు రమ్మను. పెట్టుకున్నారా? దేని మీద ఏమైనా పెట్టున్నారా? ఇదేనా బీమా పథకం నుంచి వస్తే మా ఏడవ రావాలి 5 లక్షలు. చచ్చినా బచ్చినా రావద్దు అంటే పెద్ద బతుకుతారు కదా. నాది రాని చెప్పారు కరెక్ట్ కదా. ఇంతకుముందు మళ్ళీ మా ఏడవకి 40 సంవత్సరాలు వయసు లేదని మా పోయిందా మరి మా సంబంధం లేదు అని అక్కడ నుండి మన బ్యాక్ ఆగు జరా చెప్పండి వెనక బ్యాక్ సైడ్ అక్కడ నుంచి అతల మా వెనక ఓపెన్ ప్లేస్ సార్ మాది. మా సార్ వాళ్ళు అక్కడ నుంచి ఆ గేట్లోకి వచ్చి ఆగు ఎందుకు గాబరం పడుతున్నావు? అక్కడ నుంచి మా గేట్కి వెళ్ళి జంప్ అయితే పట్టుకున్నాం. అది ఎవరు ఏందని అనుమానం వచ్చింది కనుక మిమ్మల్ని పిలిపించినాం. అందుకు సార్ వాడు కూడా ఫోటో కొట్టుకున్నాడు. ఆయన సంబంధం లేదా అంటున్నాడు. నేనే ఫోన్ చేస్తాను. వీళ్ళ వర్షన్ ఒకలాగా ఉంది, ఈయన వర్షన్ ఒకలాగా ఉంది. మొత్తానికి ఏదో తప్పు జరిగింది. మనోడు తాగేస్తున్నాడు. నాకు అర్థమైనంత వరకు తాగేస్తున్నాడు. లోపలికి బాత్రూమ్కి వచ్చానని చెప్తున్నాడు. ఇదేమో లేడీస్ హాస్టల్. బాత్రూమ్ అంటున్నాడు, లేడీస్ హాస్టల్ అంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీతో ఏదో అంటున్నాడు, గొడవలు అంటున్నాడు. వీళ్ళేమో ఫోన్లు పోయినాయి, టీవీలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి వీళ్ళు అంటున్నారు. ఏం టీవీలు పోయినాయి? ఎప్పుడు గమనంగానే ఇప్పుడు ఈయన ఏమంటే వచ్చిండు సార్. వచ్చినోడు ఏం చెప్తున్నాడట, ఎందుకు వచ్చిన బయటలు కానీ అంటే ఏం అడుగుతుంటే ఏం చెప్తున్నాడట, లేదు నేను వచ్చినా అని చెప్తున్నాడట. అసలు డ్యూటీ లేదు, అసలు సెక్యూరిటీ చూసుకుంటాడు. అవి వీళ్ళది ఆయన డ్యూటీ కాదు, హౌస్ కీపింగ్ సూపర్వైజర్ అంటే అది కూడా ఏమంటుండు. ఆ సెక్యూరిటీ ఏమంటుండు, ఆయనతోనే ఈ టైంలో ఇటువంటి టైంలో ఆయనకు సంబంధమే లేదు ఇక్కడ రావడము. అది సెక్యూరిటీ మేము చూసుకున్నాలి. ఆయన రౌండ్స్కు రావడం ఏంది, అక్కడ రావడం ఏంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఎందుకు వచ్చిన ఇక్కడ నీవెవరు నువ్వు నాకు తెలుసా అంటే అంటున్నాడు ఆయన. నాకు సుఖమని నిన్న మాట్లాడి నిన్న सर काम करता है. వీడియో చేస్తున్నాను. ఏ ఊరు? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నావు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి ఉంటున్నావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? టూరిస్ట్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఏమేం చేస్తున్నావు? హోటల్ సర్వీస్ చూశాను, జర్నలిస్ట్ సర్వీస్ చూశాను, కేబుల్ కలెక్షన్, చాలా పనులు చేసావు. కేబుల్ కలెక్షన్, రిక్షా బండి ఒకటి పెట్టుకున్నా. తర్వాత అంతే, ఈ 3. ఓకే సరే. ఈ కాలుకి ఏమైంది? కాలు పాంప్లెట్ టీసీ టోకెన్, ఇది టోకెన్ మెయింటెనెన్స్ చేయక పార్కింగ్ లేక. సో పార్కింగ్లో వాడు రానివ్వట్లేదని చెప్పేసి కాలు పెట్టేశావు ట్రైన్ కింద. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 నెలలు అయితే. 5 నెలల? ఇంకా ఎక్కువైనట్టుంది. ఇంకా కింద 10 నెలలు. ఎక్కడ మరి ఆపరేషన్ ఎక్కడ చేశారు? అటు సౌరభ్. ఓకే. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావు. మీ పేరెంట్స్ కానీ మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరు లేరా? అమ్మ ఉంది. ఎక్కడ? శ్రీనివాసరావుపేటలో. కళ్యాణ మండపం. ఓకే. తిరుపతమ్మ తల్లి గుడి ఒకటి ఉంది. అవును. సిమెంట్ రోడ్డు ఉంది, బోరింగ్లు ఉన్నాయి. సరే సరే. ఇంటికి వెళ్ళాలని అనిపించదా నీకు? ఇంట్లో ఏం లేవు కదా. మరి ఇక్కడే ఉంది అంటే కొద్దిగా పబ్లిక్ నన్నా చూస్తూ ఉంటాను. నీకేం ప్రాబ్లమ్స్ రావా ఇక్కడ?
ప్రాబ్లమ్స్ అంటే పోలీస్ కానీ పబ్లిక్ కానీ అని తిట్టడం కొట్టడం ఏం అయ్యా ఉండవా? వాళ్ళ జోలికి వెళ్ళాం కదా. ఎవరు పట్టించుకోరు. మరి నీకు ఫుడ్ ఎట్లా వస్తుంది తినటానికి? ఫుడ్ అంటే మళ్ళీ పార్కింగ్ వాళ్ళు ఇస్తూ ఉంటారా? ఓకే. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనా ఉమ్, ఏం లేదు, ఖాళీగా ఉంటాను. అంతేనా? ఇంక జీవితం అంతా ఇక్కడే ఉండిపోతావా? ఏం ప్లాన్స్ లేవు? కంటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. శుక్లాలు కానీ ఏం లేవా? కళ్ళు బాగానే ఉన్నాయి, ఆరోగ్యం అంతా బాగానే ఉంది. రోజు ఏమేమి తింటావు? తింటే ఓ తప్ప పెసరట్టు, పొద్దున్నే. మధ్యాహ్నం మధ్యాహ్నం పొంగల్, సాయంత్రం సాయంత్రం బజ్జీ కానీ మైసూర్ బజ్జీ, ఉస్మానియా తీసుకెళ్ళి మరి డబ్బులు? అడుక్కోవడం. ఓకే. ఎంత వస్తాయి? ఎంత వస్తాయో 300 వస్తాయి. ఓకే, 300 ఖర్చు పెట్టేస్తాం. ఇంకా ఇంకా ఏం అలవాట్లు ఉన్నాయి? మందు బ్లాక్ పేపర్, బ్లాక్ పేపర్ తాగుతావా? బ్లాక్ పేపర్, బ్లాక్ పేపర్. బ్లాక్ పేపర్ కానీ గంజాయి కానీ గుడంబా కానీ. గుడుంబా ఎక్కడెక్కడ దొరుకుద్ది? హైదరాబాద్ ఓహో, మంగళాట అంట, మంగళఘాట్. మంగళాట, దుల్పేట, అన్నీ తెలుసు. ఏమేమి దొరుకుతుంది అక్కడ? బజ్జీలు దొరుకుతాయి. మంగళఘాట్ పిఎస్ దగ్గర ఏమేమి దొరుకుతుంది? దూల్పేట. పచ్చికాయ బజ్జీ దొరుకుతాయి. మంగళఘాట్ దూల్పేట ఏమేమి దొరుకుతుంది అక్కడ? పాలు, బన్ను, పచ్చికాయ బజ్జీ. ఇంకా ఇంకా ఇందాక చెప్పావు ఏం దొరుకుతుంది? గుడుంబా, గాంజా అన్నీ దొరుకుతాయి అక్కడ. ఎంత ఎంత అక్కడ? 5 రూపాయలు, 10 రూపాయలు. 10 రూపాయలకు 3 ప్యాకెట్లు వచ్చాయి. అవునా? ఎప్పటి సంగతి? 2, 3. 10 రూపాయలకు 3 ప్యాకెట్లు. ఎర్రయ్య అయితే 2 ప్యాకెట్లు. గంజా అయితే? గంజా అయితే 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. ఓకే, బాగుంటుందా? ఎన్ని సంవత్సరాల నుంచి కలుస్తున్నావు? 2 సంవత్సరాల పైన అయితే. ఎట్లా ఉంది కలుస్తున్నప్పుడు? మందు తాగినప్పుడు ఎట్లా ఉంది? గంజా తాగినప్పుడు ఎట్లా ఉంది? ఊగుతూ ఉంటాం. మన స్టడీలో మనం ఉంటాం. మందు తాగినప్పుడు ఎట్లా ఉంటుంది కరెక్ట్గా చెప్పు. మందు తాగినప్పుడు లెగ్ షేక్ అవుతా ఉంటుంది. మైండ్ ఎట్లా ఉంటుంది? గంజా తాగితేనేమో హిప్ షేక్ అవుతా ఉంటుంది. మన ఏదైనా వర్క్ చేసుకుంటేనేమో అసలు టైట్ ఉంటుంది. 3 తెచ్చుకో. గ్లాస్ పట్టుకుందామని పిజ్జా గ్లాస్ పట్టుకుందామని అది బత్తాయిల సీలింగ్ గ్లాస్ డెకరేషన్ వచ్చి, ఆ ప్యాలెల్ డెకరేషన్ వచ్చి రోడ్డు మీద పడి టార్చ్ లైటింగ్ తీసుకుంటా ఉంటాం. సో ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయావు? ఇంక వేరే ఎక్కడికి వెళ్ళాలని లేదా? టూరిస్ట్ అన్నావుగా? టూరిస్టే కానీ పోయినా కానీ అడుక్కోవాలి. కేబుల్ కలెక్షన్లో ఉండాలి. ఇట్లా చూడాలి. ఈ సంవత్సరం న్యూ ఇయర్ అయిపోతే ఏమన్నా బయటపడాలి. ఇదో కాలుకు ప్లాస్టిక్ తగిలించుకొని పీసీ కానీ వేడి కానీ తగిలించుకొని. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్గా? ఫైనల్గా అయితే పంచర్ షాప్ కానీ వీడియో గేమ్ కానీ 10,000 పోతే పోయినాయి. డైలీ నా టోకెన్ నేను కొన్నాను. టోకెన్ నెంబర్కి 10 రూపాయలు, పార్కింగ్ 5 రూపాయలు, 15 రూపాయలు బాగుంటుంది కూర్చొని. సో ఇంటికి వెళ్ళాలని లేదా ఇప్పుడు? ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు వస్తే బాగుంటుందని నేను ఉంటా. వాళ్ళేమో నన్నే చూడమని ఉంటా. ఇంటి అడ్రస్ తెలుసా నీకు? వెళ్దామా ఇప్పుడు? వెళ్దామా? ఇంట్లో ఎవరు ఉంటారు? ఏ ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళు? ఇంట్లో మా అమ్మ ఉంటుంది,
టొబాకో కంపెనీ అంటది, ఆ పత్తి మిల్లు కంపెనీ అంటది. నాకేమో అర్థం కాదు. బడి బయట సో ఇంటికి వద్దా, ఇంటికి వెళ్ళవా? సరే, థ్యాంక్ యూ. సో ఈ వీడియోని నేను ఆన్లైన్లో పెట్టుకోవచ్చా? పర్వాలేదా? థ్యాంక్ యూ. సో ఏం పేరు చెప్పావు నీ పేరు? కిషోర్. కిషోర్ ఫ్రమ్ గుంటూరు, స్టేస్ హియర్ ఫ్రమ్ పాస్ట్ 3 years. I just collected his experiences and his thoughts. Look at it and share your thoughts on it. Thank you. ఇప్పుడు సో ఇది ఫ్రెండ్స్, ద్విజ తీసినటువంటి వీడియోస్ కూడా నేను మీ ముందుకు తెర మీద తీసుకొచ్చాను. వాటన్నిటికి సంబంధించి మీకేమనిపించింది, ద్విజ ఎందుకు ఈ విధంగా మారాడనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చెప్పండి. మరోవైపు ఈ వీడియోని లైక్ చేయండి. ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాం. స్పష్టంగా నాకు వచ్చినటువంటి ఈ కామెంట్స్, ఈ వీడియోస్కి వచ్చినటువంటి వ్యూస్ చూస్తుంటే అన్సబ్స్క్రైబ్ చేసినటువంటి ఒక వ్యూసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్ వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్గా మా వీడియోస్ కానీ మా కంటెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దాని ద్వారా ఖచ్చితంగా కూడా కొత్త కంటెంట్ వచ్చినప్పుడు మీకు మాకు కనెక్టివిటీ కొంత బాగా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఇన్స్పైరింగ్ ఫర్ ఎవర్.